హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని దసరాకి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, 2 కలర్స్. లాస్ట్ ఇయర్ ఇలాంటివి నేను పచ్చివే వేసాను. కొన్ని మొక్కలు వచ్చేసినాయి, మ్యారీగోల్డ్ మొక్కలు. అవి చిన్న చిన్న మొక్కలైనా సరే చాలా బాగా వచ్చినాయి. ఇందులో కొంచెం సైజుల వారీగా దండ అయితే గుచ్చేస్తున్నాను. చాలా పెద్దవి ఉన్నాయి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. బంతి పువ్వులు బంతిలాగా రౌండ్గా బాగున్నాయి, అందుకే బంతి పువ్వులు కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలా గుచ్చేసాను. ఇక్కడైతే చాలా ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం కింద గేట్కి గుమ్మాలకి అన్నీ కావాలని చాలా ఎక్కువ తీసుకున్నాము. కలర్ఫుల్గా అదొక కలర్ ఇదొక కలర్ అలా గుచ్చేసాను. ఇంకా కావాలంటే ఇందులో మామిడాకులు కూడా యాడ్ చేసుకోవచ్చు, మడిపేసి పెట్టుకోవచ్చు. మామిడి చెట్టు ఉంది కానీ ఇంకా చిన్నగా ఉంది. అది మామిడి చెట్టు ఎప్పుడు సైడ్కి రావట్లేదు కొమ్మలు, అవి పైనే చిగురు వస్తూనే ఉంటుంది, కానీ చాలా బాగా హైట్ వెళ్ళింది. ఇదిగోండి, ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని గుచ్చేసాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, చాలానే ఉన్నాయి ఫ్లవర్స్, కలర్ఫుల్గా బాగున్నాయి. టమాటాలు కూడా తీసుకున్నాను. ఈ వర్షానికి టమాటాలు చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి. ఆ ఖరాబ్ అయినవన్నీ వేస్ట్గా పడేయకుండా వాటిని మొత్తం మొక్కల్లో పిండేస్తాను జ్యూస్ లాగా. కొత్తగా మట్టి మార్చినప్పుడే పోస్తాను అలా టమాటా సీడ్స్, అప్పుడైతేనే బాగా వస్తాయి. ఒక టబ్లో నారులాగా పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ చలికి టమాటా ముక్కలే బాగా వస్తాయి అన్నిటికన్నా. నవంబర్ డిసెంబర్లో రోజుకు ఒక రకంగా వస్తాయి. ఈ చిన్న డబ్బాలో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి. ఇగోండి, ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. చిన్న డబ్బాలో కూడా బాగా వస్తున్నాయి. ఇందులో బ్లూ వైట్ 2 కలర్స్ ఉన్నాయి. చిక్కుడు మొక్క, కొన్ని ఫ్లవర్స్ కోసాను ఈరోజు. ఇగోండి, టమాటాలు వర్షానికి చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం ఏరేసి తీసేసాను. ఇప్పుడు చాలా తక్కువ రేటు ఉన్నాయి టమాటాలు. ఉల్లిగడ్డలు కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి, ఇంకా అవి 2 తీసుకున్నాను. మా ఇంటి దగ్గర ఈరోజే మార్కెట్, ఫ్రైడే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే సపోర్ట్ ఏం లేదు పెట్టడానికి, ఒక ప్లాస్టర్తో ఇలాంటి ఇచ్చేసాను. బంతిపూలు వెయిట్ కదా, చాలా బరువు ఉంటాయి, కానీ ఆగింది. కొంచెం గట్టిగా పెట్టేస్తే ఉంటుంది. ఇక్కడ కొన్ని పెట్టాను. చాలా పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఈరోజు. ఇందులో బాగా ముదిరినవి బ్లాక్గా, సీడ్స్ బ్లాక్గా ఉండాలి. బాగా ముదిరిని ఓపెన్ చేసేసుకోవచ్చు, నారు పోసేసుకోవచ్చు, వస్తాయి పచ్చివైనా సరే. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. ఈ చిన్న డబ్బాలో ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో, చాలా వస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. కుండీలు లేకపోయినా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు, చాలా బాగుంటాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్కి ఇగోండి ఇలా చిన్న చిన్న పురుగులు అయితే వస్తున్నాయి వర్షానికి. ఈ ఫ్లవర్స్ ఉంటే గార్డెన్లో వేరే పురుగులు ఎక్కువగా రావు, ఈ స్మెల్కి ఏమీ రావు, చాలా అందంగా ఉంటుంది గార్డెన్ కూడా. ఇంకా చాలా వరకు ఉన్నాయి, గుచ్చేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, 2 కలర్స్ ఇంకా ఉన్నాయి. పెద్ద పెద్దవన్నీ గుచ్చేసాను.
ఇందుకోండి టమాటా సీడ్స్ ఇలా తీసాను నేను. కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి, కొన్ని పడేసాను. కొంచెం ఖరాబ్ అయిన సీడ్స్ ఇలా తీసుకున్నాను. ఈ బౌల్లో పోసాను. మొత్తం జ్యూస్లా బాగున్నాయి కదా. ఇందులో మట్టి కొత్తగా మార్చానని ఇందులో నారు పోసేస్తున్నాను. కొన్ని లైట్గా వాటర్ కూడా పోసేస్తున్నాను. ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి. ఇక్కడ కొన్ని చిన్న చిన్న బర్డ్స్ వచ్చినాయి. తింటూ ఉన్నాయి. కొన్ని మళ్ళీ వచ్చేసింది. చిన్న చిన్న పిచ్చుకలు, పెద్దవి మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడైతే 2 ఉన్నాయి. ఇక్కడే చిన్న ఇల్లు అయితే కట్టుకున్నాయి, వెళ్ళిపోయినాయి. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి, ఈరంతా వస్తూనే ఉన్నాయి. కొన్నన్నా ఏదో ఒక కొమ్మకు వస్తూనే ఉన్నాయి. పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఈరోజు.